లడఖ్‌కి చెందిన వాతావరణ శాఖ కార్యకర్త వాంగ్ చుక్ 6 నెలల తర్వాత నిర్బంధం నుంచి బయటకొచ్చాడు. ఆయన్ని విడుదల చేశారు. విడుదల చేస్తే గత 2 రోజులుగా ఇప్పుడు అక్కడ లడఖ్‌లో విపరీతంగా వేలాది మంది రోడ్ల మీదకొచ్చేసి ర్యాలీలు చేస్తున్నారు. అది శాంతియుతమైనటువంటి ర్యాలీనే. అక్కడ వాళ్ళకి 6వ షెడ్యూల్‌లో చేర్చాలి. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలి. అలాగే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఉపాధిని, మిగతా వాటిని పరిరక్షించాలి. పోలీసుల నుంచి బందోబస్తు ఏర్పాటు చేయాలి. గత హింసలను దృష్టిలో పెట్టుకొని అని ఇవన్నీ కూడా డిమాండ్లు చేస్తున్నారు. కానీ వీళ్ళందరి వెనక ఏముంటుంది తెలుసా? చైనా యొక్క సిద్ధాంతం ఉంటుంది. ఈ వాంగ్ చుక్ భారతదేశం యొక్క సిద్ధాంతంతో పనిచేయడు. చైనా యొక్క సిద్ధాంతంతో పనిచేస్తాడు. కానీ మనం చైనాలాగా ప్రవర్తిస్తే మాత్రం భరించలేడు. మీకు అర్థమవుతుందా? ఈ దేశంలో వాంగ్ చుక్ లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కుహనా మేధావులు అనే పేరుతో కావచ్చు, ఇలా ఉద్యమాల పేరుతో నడుపుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చైనాని ఇష్టపడతారు. చైనా యొక్క నియంతృత్వాన్ని ఇష్టపడతారు. కానీ ఇక్కడే అదే నియంతృత్వం అనే పేరుతో ఏదైనా చేస్తే భరించలేరు. పోనీ మనం నియంతృత్వం కాదు, రాజ్యాంగ పరంగా చేసినా ఒప్పుకోలేరు. అది ఇక్కడ మోదీ నియంత అంటారు. ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేక రాష్ట్ర హోదా దేనికోసం? వీళ్ళని దేనికోసం వీళ్ళ పోరాటం? కేంద్రం ఏం కావాలో అది చేస్తుంది, ఏం చేయాలో అది చేస్తుంది, వీళ్ళకి రక్షణ కల్పిస్తుంది, రాష్ట్రం సపరేట్గా ఇచ్చింది. మళ్ళీ ఏమొచ్చేసి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలంట. మొత్తం కలిపితే 2 లక్షలు 2,50,000 మంది జనం ఉంటారు అక్కడ. అంత దినిగి ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా బ్రతకాల్సినటువంటి వాళ్ళు ఇంకా చైనా సిద్ధాంతాలతో బ్రతుకుతారు. ఈ భారతదేశం ఉప్పు తింటారు. కానీ వీళ్ళు మాత్రం చైనా గాలి పీల్చేసి మన మీద ఏమొచ్చి శత్రువులుగా మారుతారు. ప్రజలు కాదు, వీళ్ళు ఇలాగ మార్పిస్తారు వాళ్ళని. చైనా సిద్ధాంతం ప్రతి ఒక్కడికి కూడా భారతదేశం చైనాలాగా మారాలంటారు. చైనాలాగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఒక్కడు భరించలేడు. మళ్ళీ వీళ్ళ స్వేచ్ఛకి భంగం రాకూడదు, వీళ్ళకి సివిక్ సెన్స్ ఉండకూడదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. కానీ అన్నీ చైనాలాగా అయిపోవాలి. ఎలా అయిపోతాయి? వాంగ్ చుక్ పరిస్థితి అంతే. ఈరోజు అందరూ లీడర్లే. ప్రజలు మారనంత వరకు లీడర్లే. ప్రజలు మార్పు కోసం అంటారు. కానీ అదే ప్రజలు మారితే మాత్రం వీళ్ళు లీడర్గా ఉండలేరు. నిజాలు తెలిస్తే ఆ నిజాలు తెలియకుండా వాళ్ళ కోసమే పోరాడుతున్నట్లుగా నటిస్తూ వాళ్ళనే గొర్రెలు చేస్తూ ఉంటారు మన దేశంలో ఉన్నటువంటి లీడర్స్. ఈ విషయంలో చాలామంది మనకు అదే కదా, నరేంద్ర మోదీ ఆ విధంగా చేస్తున్నాడు, అమిత్ షా ఆ విధంగా చేస్తున్నాడు అంటారు. వీళ్ళని చేస్తున్నటువంటి నాయకులను మాత్రం భుజాల మీద ఎక్కించుకుంటారు. ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీని మాత్రం మనల్ని నమ్మించి ఒమ్ము చేస్తున్నాడు అన్న విధంగా ప్రచారం చేస్తారు. ఈ దేశం కోసం ఏం చేయాలో అది చేస్తున్నారు. ఈ దేశానికి ఏం కావాలో అది చేస్తున్నారు. అది చాలు మాకు.